క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్. తెలంగాణలో భారీగా జీఎస్టీ వసూళ్లు వచ్చాయి. జనవరిలో 17% జీఎస్టీ ఆదాయం పెరిగింది. గతేడాది జనవరిలో వసూళ్లు 3,351 కోట్ల రూపాయలు రాగా గత నెల జనవరిలో జీఎస్టీ వసూళ్లు 3,921 కోట్ల రూపాయలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల అధికారులతో కేంద్ర హోంశాఖ సమావేశమైంది. విభజన సమస్యలు, ఆస్తులు, అప్పుల పంపకంపై చర్చించింది. సమన్వయంతో సమస్యలు పరిష్కరించుకోవాలని హోంశాఖ సూచించింది. మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్ర మద్దతు ఉంటుందని తెలిపింది హోంశాఖ. ఇవాళ పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగబోతోంది. నిన్న సకాలంలో నామినేషన్ పత్రాలు అందకపోవడంతో వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. దీంతో వైస్ చైర్మన్ ఎన్నికపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాళ పాలకొండ నగర పంచాయతీ చైర్పర్సన్ ఎన్నిక జరగనుంది. కూటమి, వైసీపీ నుంచి ఎస్సీ అభ్యర్థి లేకపోవడంతో నిన్న ఎన్నికను వాయిదా వేశారు రిటర్నింగ్ అధికారి. ఇవాళ చైర్పర్సన్ ఎన్నుకోబోతున్నారు రిటర్నింగ్ అధికారి. నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి ఎన్నిక కొలిక్కి రాలేదు. ఇవాళ ఉదయం 11 గంటలకు చైర్పర్సన్ ఎన్నుకుంటారు. మున్సిపల్ చైర్పర్సన్ గా స్వర్ణలత తప్ప ఎవరైనా సరే తమకు ఓకే అంటున్నారు మెజారిటీ కౌన్సిలర్లు. వైసీపీ కార్పొరేటర్లకు రక్షణ పిటిషన్పై హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా కార్పొరేటర్లను కిడ్నాప్ చేస్తున్నారని వైసీపీ పిటిషన్ దాఖలు చేసింది. వైసీపీ కార్పొరేటర్లకు రక్షణ కల్పించాలని ఇప్పటికే ఎస్పీని ఆదేశించింది ఏపీ హైకోర్టు. వైసీపీ పిటిషన్పై మరోసారి విచారించనుంది హైకోర్టు. ఇవాళ ఢిల్లీ వెళ్తున్నారు మంత్రి నారా లోకేష్. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అవుతారు. సాయంత్రం 4:30కి ఢిల్లీ చేరుకుంటారు. సాయంత్రం 5:45 అశ్విని వైష్ణవ్తో సమావేశమవుతారు. అనంతరం రాత్రి 9 గంటలకు తిరిగి విజయవాడ బయలుదేరతారు లోకేష్. అమరావతిలో ఇవాళ వైసీపీ ముఖ్య నేతలతో జగన్ సమావేశం కాబోతున్నారు. పార్టీ పరంగా ప్రాధాన్యత అంశాలపై సమావేశంలో చర్చించబోతున్నారు. ప్రజా సమస్యలపై పోరాటాలకు పిలుపునివ్వబోతున్నారు జగన్. ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఎంఆర్పీఎస్ ఇచ్చే పిలుపుకు సిద్ధంగా ఉండాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. 1,00,000 డప్పులు 1,000 గొంతులతో ఫిబ్రవరి 7న జరగబోయే కార్యక్రమానికి మద్దతుగా నాచారంలో సబ్బండ కులాల సహకార సభను నిర్వహించారు. 3 దశాబ్దాలుగా ఎంఆర్పీఎస్ చేసిన ధర్మయుద్ధం అంతిమ దశకు చేరుకుందన్నారు మందకృష్ణ. ఏళ్ల తరబడి సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో వెనుకబడ్డ మాదిగలకు యావత్ ప్రపంచం అండగా నిలిచిందన్నారు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నామని మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెన్నయ్య అన్నారు. మందకృష్ణ మాదిగ తలపెట్టిన 1,00,000 డప్పులు 1,000 గొంతులు కార్యక్రమంలో మాదిగలు పాల్గొనడం లేదని, అందులో బీజేపీ అనుబంధ సంస్థల నేతలు పాల్గొంటున్నారని ఆయన ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ అంశంలో మందకృష్ణ, బీజేపీ నాయకులు ఆడుతున్న నాటకంలో సీఎం రేవంత్ బలి కాక తప్పదన్నారు. సీఎం పదవికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని చెన్నయ్య హెచ్చరించారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని జలగం వెంగళరావు పార్క్ సమీపంలో మద్యం మత్తులో కారు నడపడంతో అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. కారుని వదిలి పరారయ్యారు తాగుబోతులు. ప్రమాద స్థలంలో కారు నుంచి ఆయిల్, డీజిల్ లీక్ అయి రోడ్డుపై ప్రవహించింది. నర్సరావుపేటలో ఒక చిట్ ఫండ్ కంపెనీ బోర్డు తిప్పేసింది. సాయి సాధన చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ పై ఆర్థిక మోసం కింద కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. బాధితుడు సుబ్బారెడ్డి ఫిర్యాదు మేరకు మేనేజింగ్ డైరెక్టర్ పాలడుగు పుల్లారావు కంపెనీ భాగస్తులపై కేసు నమోదు చేసినట్లుగా తెలిపారు సీఐ. చిట్టి వేలం నిర్వహించకుండా అనేక మంది బాధితుల నుంచి సేకరించిన నగదును దుర్వినియోగం చేశారని ఆరోపించారు. తిరుమలలో రథసప్తమి వేడుకలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో మలయప్ప స్వామి ఊరేగుతున్నారు. వాయువ్య దిశలో సూర్యప్రభ వాహనాన్ని నిలపనుంది టీటీడీ. ఉదయం 6:38 సూర్యకిరణాలు తాకిన తరువాత వాహన సేవల్ని ప్రారంభించారు. తిరుమలలో రథసప్తమి ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించారు టీటీడీ చైర్మన్ అదనపు ఈవో. ఏర్పాట్లపై భక్తుల్ని ఆరా తీశారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. తిరుమలలో రథసప్తమి ఉత్సవాలకు భారీగా ఏర్పాట్లు జరిగాయి. సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు టీటీడీ అధికారులు. 130 గ్యాలరీల్లో ప్రత్యేకంగా ఫుడ్ కౌంటర్స్ ఏర్పాటు చేసి నిరంతరాయంగా ప్రసాదాలు పంపిణీ చేయబోతున్నారు. వాహన సేవలను తిలకించడానికి భారీ ఎల్ఈడీలు ఏర్పాటు చేశారు. 2 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని ఒక అంచనా. 3 రోజుల పాటు ఎస్ఎస్డి టోకెన్ల జారీని నిలిపివేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 నుంచి భక్తుల్ని సర్వదర్శనానికి పంపిస్తున్నారు. ఇవాళ ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాల్ని రద్దు చేసింది టీటీడీ.
శ్రీశైలంలో ఈ నెల 19 నుంచి మార్చి 1 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్గా వచ్చిన దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ శ్రీశైలం ఈవో అధికారులు సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. శివరాత్రికి తరలివచ్చే భక్తుల దర్శనం, మంచినీరు, పాతాళగంగలో పుణ్యస్నానాలకు ఏర్పాట్లు, ట్రాఫిక్ సహా ఇతర ఏర్పాట్లపై చర్చించారు. భక్తులు క్యూ లైన్లో అధిక సమయం ఉండకుండా చూడాలని, క్యూ కాంప్లెక్స్లో వేచి ఉండే భక్తులకు మంచినీరు, అల్పాహారము నిరంతరము అందించాలని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత తగ్గింది. పలు ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న హైదరాబాద్, ఖమ్మంలో 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరొక వైపు ఏపీలోని ఏజెన్సీల్లో చలి తీవ్రత కొనసాగుతోంది. హైదరాబాద్లో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 83,340 రూపాయలు పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 78,750 రూపాయలుగా కొనసాగుతోంది. కిలో వెండి ధర 95,200 రూపాయలకు చేరింది. కేంద్ర బడ్జెట్పై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు కాంగ్రెస్ పిలుపునివ్వడంతో జిల్లాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా ఐబీ చౌరస్తా వద్ద కాంగ్రెస్ ఆందోళనలు టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, ఎమ్మెల్యే సంజీవరెడ్డి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు లేకపోవడంతో పాటు కనీసం విభజన చట్టంలో ఉన్న హామీలు కూడా నెరవేర్చట్లేదన్నారు నేతలు. 8 మంది ఎంపీలున్నా తెలంగాణకు తెచ్చింది గుండు సున్నా అంటూ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ కూకట్పల్లి వై జంక్షన్ దగ్గర ఆందోళన చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. కాంగ్రెస్ పార్టీ కూకట్పల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రమేష్ స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీ తీశారు. ప్రత్యర్థి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం సబతి తల్లి ప్రేమ చూపిస్తోందంటూ ధ్వజమెత్తారు బండి రమేష్. రాష్ట్రం నుండి పెద్ద ఎత్తున పన్ను వసూలు చేసుకుంటూ కేవలం 42% నిధుల్ని మాత్రమే తిరిగి ఇస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న మహిళా క్రికెటర్లు గొంగడి త్రిష, ధృతి కేసరికి ఘన స్వాగతం లభించింది. మహిళా క్రికెటర్లకు హెచ్సీఏ బృందం, క్రికెట్ అభిమానులు స్వాగతం పలకడానికి తరలివచ్చారు. అండర్-19 వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించారు గొంగడి త్రిష, ధృతి. వరల్డ్ కప్ లో అద్భుతమైన ప్రదర్శనపై అంతా ఆమెను అభినందిస్తున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే తాను ఈ స్థాయికి చేరాను అంటున్నారు గొంగిడి త్రిష. ఈ నెల 7న ఆర్బీఐ ఎంపీసీ కీలక సమావేశం జరగనుంది. ఆర్బీఐ కొత్త గవర్నర్ సంజయ్ నేతృత్వంలో తొలి సమావేశం జరగబోతోంది. ఇందులో వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పని గంటల పెంపుపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. వారానికి పని గంటల్ని 70 నుంచి 90 గంటలకు పెంచే ప్రతిపాదన ఏదీ లేదని పార్లమెంట్లో తెలియజేసింది కేంద్ర ప్రభుత్వం. ఇటీవల ఎల్ఎన్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ వారంలో 90 గంటలు పనిచేయాలని సూచించడం దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. ఈ విధానాన్ని అనేక మంది తప్పుపట్టారు కూడా. రేపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 8న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడిస్తారు. బీజేపీ, ఆప్, కాంగ్రెస్ నేతల మధ్య పోటాపోటీ నెలకొంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఢిల్లీ పోలీసు యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపట్టింది. మహారాష్ట్ర మహాయుతి సర్కార్లో లుకలుకలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. తాజాగా సీఎం ఫడ్నవీస్ ఏర్పాటు చేసిన కీలక సమావేశానికి డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే గైర్హాజరయ్యారు. హౌసింగ్ కి సంబంధించిన సమావేశం ఇది. డిప్యూటీ సీఎంగా షిండే ఆ శాఖ బాధ్యతల్ని చూస్తున్నారు. గతంలో నిర్వహించిన కేబినెట్ సమావేశానికి కూడా షిండే డుమ్మా కొట్టారు. ఢిల్లీ ఎన్నికల వేళ ఉచితాలపై హైకోర్టులో విచారణ జరిగింది. పార్టీల ఉచితాలు, నగదు పథకాల హామీలపై అత్యవసర విచారణ కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ని అత్యవసరంగా విచారించేందుకు నిరాకరించింది ఢిల్లీ హైకోర్టు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మహాకుంభమేళాకు భారీగా జనం పోటెత్తుతున్నారు. ఇప్పటి వరకు 34,97,00,000 మంది పుణ్యస్నానాలు చేసినట్లు అధికారులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన బలహీన ధోరణి దేశీయ స్టాక్ మార్కెట్ని ప్రభావితం చేసింది. దీంతో 5 రోజులుగా సాగుతున్న లాభాల ర్యాలీకి గండిపడింది. సెన్సెక్స్ 312 పాయింట్లు, నిఫ్టీ 121 పాయింట్లు క్షీణించింది. అంతర్జాతీయంగా ఆసియాలోని అన్ని మార్కెట్లు నష్టాల్ని చవిచూశాయి.
పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశించి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు సభా హక్కుల నోటీసు ఇచ్చారు. గిరిజనుల గురించి సోనియా ఆలోచనల్ని ఆమె చేసిన వ్యాఖ్యలు తేటతెల్లం చేస్తున్నాయని బీజేపీ ఎంపీలు ఆ లేఖలో తెలిపారు. సోనియా గాంధీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజ్యసభ అధ్యక్షుడికి రాసిన లేఖలో పేర్కొన్నారు. బంగ్లాదేశ్ కులం మతంతో సంబంధం లేకుండా పౌరులందరికీ సురక్షితమైన ప్రదేశమని ఆ దేశ తాత్కాలిక అధిపతి మహమ్మద్ యూనిస్ అంటున్నారు. వసంత పంచమి సరస్వతి పూజ సందర్భంగా ఆయన బంగ్లాదేశ్లోని హిందూ సమాజానికి శుభాకాంక్షలు తెలిపారు. మత సామరస్యానికి బంగ్లాదేశ్ నిలయమని యూనిస్ అన్నారు. Cancer Healer Center, a new beginning.